హైదరాబాద్ లో మరో విషాదం జరిగింది. రామంతపూర్ శ్రీకృష్ణుడి ఊరేగింపు దుర్ఘటన జరిగి ఒక్కరోజు కూడా కాకముందే ఓల్డ్ సిటీ బండ్లగూడలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ తగిలిన వారిని అఖిల్ వికాస్ గా గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రామంతపూర్ ఘటన మరొక ముందే బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి పురాణపూల్కి వినాయకుడిని తీసుకువెళ్తుండగా ఈరోజు మధ్యరాత్రి 12 గంటల సమయంలో కరెంట్ షాక్ తగిలిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. ఒక్కసారిగా బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి చంద్రాయనగుట్ట వెళ్తుండగా ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఈ వినాయకుడికి తగలడంతో ప్రజెంట్ ఏదైతే స్పాట్లో ఉన్నానో ఇదే వినాయకుడికి హైటెన్షన్ వైర్లు తగలడంతో అక్కడ 5 మంది ఆ ట్రాక్టర్లో ఉండగా ఆ ట్రాక్టర్కి సంబంధించి 5 మందికి సంబంధించి కూడా ఇద్దరు బయటపడడం, ఆ తర్వాత ముగ్గురికి మాత్రం గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఇద్దరు అఖిలేష్ అనే వ్యక్తి, అదేవిధంగా వికాస్ అనే వ్యక్తి ప్రజెంట్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి ప్రజెంట్ వాళ్ళిద్దరి ట్రీట్మెంట్ కూడా ఓఐసీ హాస్పిటల్లో అయితే జరుగుతుంది. తనకు సంబంధించి అఖిలేష్ అనే వ్యక్తిని అయితే ప్రజెంట్ ఐసీయూలో జాయిన్ చేశారు. ఐసీయూలో ప్రజెంట్ తనకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ ఏదైతే నేను స్పాట్లో ఉన్నానో ఇదే స్పాట్లో హైటెన్షన్ వైర్ ఏదైతే మీరు వినాయకుడిని స్ట్రైట్గా చూస్తే అక్కడే హైటెన్షన్ వైర్లు ఉండడంతో ఒక్కసారిగా నిన్న ఈరోజు మధ్యరాత్రి ఈ వినాయకుడిని తీసుకువెళ్తుండగా మండపానికి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ వైర్లు తగ్గడంతో కరెంటు వ్యాపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి కూడా ప్రజెంట్ ఆ ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ప్రజెంట్ అయితే ఆ వినాయకుడికి సంబంధించి విగ్రహాన్ని అయితే సురక్షిత ప్రాంతానికి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా కరెంటుకి సంబంధించిన అధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని కరెంట్ను ఆపేసి ప్రజెంట్ అయితే ఆ విగ్రహాన్ని సురక్షిత ప్రాంతానికి అయితే తరలిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ విషాదానికి సంబంధించి ఇప్పటికే రామంతపూర్ ఘటన మరొక ముందే రామంతపూర్లో శ్రీకృష్ణుని శోభయాత్ర, అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే 5 మంది చనిపోయారో 5 మంది చనిపోయిన ఘటన మరొక ముందే ఇక్కడ కూడా ఈ విషాదం చోటు చేసుకోవడం, అందులో ఇద్దరు వ్యక్తుల సిచ్యువేషన్ ప్రజెంట్ క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రజల్లో భయాందోళన కలుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు కూడా మాట్లాడడానికి ఏసీపీ సుధాకర్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్? అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది చెప్పండి. ఎప్పుడు జరిగింది సార్ ఇన్సిడెంట్? నైట్ 12:45 ప్రాంతంలో. ఎలా జరిగింది సార్? అంటే ఏంటి తీసుకొని వస్తుండగా పైన ఎలక్ట్రిక్ షార్ట్ జరిగింది. మొత్తానికైతే అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే దీనికి ఈ ట్రీట్మెంట్ హాస్పిటల్ అయితే పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అధికారులంతా కూడా దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ మండపాలకు సంబంధించి కావచ్చు, వినాయక చవితికి ఎవరైతే విగ్రహాలు తీసుకెళ్తున్నారో పోలీసులు అధికారులు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసిన మార్గాల్లోనే వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు ప్రజెంట్ ఓఐసీ హాస్పిటల్లోని ఐసీయూలో అయితే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ కూడా పొందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.